హలో అండి అందరికీ నా పేరు చందన. సో ఈరోజు మనం మినీ బ్లాగ్లో వచ్చేసి ఈజీ అండ్ టేస్టీ అలాగే హెల్దీ కూడా నువ్వుల చిక్కీ ఎలా చేయాలో అనేది చూద్దాం. ఇది చాలా హెల్దీ కూడా. సో ఏం లేదండి, ఫస్ట్ మీరు ఎంత క్వాంటిటీలో అయితే నువ్వుల చిక్కీ చేసుకోవాలి అనుకుంటున్నారో దాని తగ్గట్టుగా నువ్వులు తీసుకోవాలి. నేను మాత్రం ఒక కప్ నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఒక కప్ నువ్వులు తీసుకున్నాను. నాకు నువ్వులు అరౌండ్ ఎంత నేను చెప్పలేను కరెక్ట్ అని అట్లా బై చేసేసాను అంతా. సో నువ్వులు ఒక గిన్నెలకు తీసుకొని నువ్వులు చిటపటాడే వరకు మంచిగా వేయించండి వాటిని. అవి వేగితేనే అందులో కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, పచ్చి టేస్ట్ అంతా వాసన అంతా పోయి కొంచెం బాగుంటుంది. అండ్ ఫస్ట్లీ నువ్వులు తీసుకునేటప్పుడు చెరిగి తీసుకోండి, ఎందుకంటే అందులో తెల్ల పురుగులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నేను చెరిగే తీసుకున్నాను ఇక్కడ, అందుకే చెప్తున్నాను మీకు కూడా. మీరు చూస్తూ ఉండండి, ఎందుకంటే కలిపేటప్పుడు కూడా మాడనివ్వకూడదు, మంచిగా చిటపట్లాడేటట్టు చేయాలి. ఇక్కడైతే నాకు నువ్వులు మంచి చిటపటని ఆడుతున్నాయి. స్లిమ్లో పెట్టుకోవాలి, హై మీద పెట్టుకుంటే మాడిపోతాయి. అందుకే మంచిగా స్లిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు వేయించుకున్నా కానీ నార్మల్గా వేయించుకోవాలి, హైలో పెడితే మాడిపోతాయి. నాకైతే ఇక్కడ వేగిపోయినట్టు ఈజీగా తెలుస్తుంది, ఎందుకంటే అది చిటపట అనేసి అంటుంది, పైకి లేసి పడుతున్నాయి. అలా అన్న తర్వాత మనం వేయించుకున్న నువ్వులు అనేది ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. నేను మంచిగా ఒక ప్లేట్లో అనేది తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మీరు కొంచెం వేడి చల్లారాలి అనేసి కొంచెం పైకి కింది కనండి, అప్పుడే వేడి చల్లారి ముద్దలు అవ్వకుండా ఉంటాయి. నాకైతే ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ నువ్వులు వేగాయి అనేసి ఆ కలర్ పట్టించి. సో నేను ఇక్కడ ఒక కప్పుడు నువ్వులు తీసుకున్నాను. సో అదే కప్పుతో నేను బెల్లం తీసుకున్నాను. ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. మా ఇంట్లో కొంచెం తీపి తక్కువ తింటారు, అందుకే. మీ ఇంట్లో ఎక్కువ తిన్నా సరే కానీ ప్లీజ్ మీరు ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కువ బెల్లం వేసినా ఎక్కువ చక్కెర వేసినా పాకం అనేది బాగా లూజ్ అయినప్పుడు మీకు నువ్వుల చిక్కీలాగా రాదు, మొత్తం ఏదో పానకంలా వస్తుంది. సో అందుకే నేను ఇక్కడ ఒక కప్పు నువ్వులకి ఒక కప్పులే బెల్లం తీసుకున్నాను. బెల్లం తీసుకున్నాం కానీ ఒక చుక్క నీళ్లు కలపకుండా పాకం రానివ్వాలండి. లేదు పాకంలో నీళ్ళు కలుపుతా అంటే పాకం అనేది బాగా లూజ్ అయిపోయి కొంచెం పాకం కట్టడానికి బాగా టైం పట్టిద్ది. నాకు మాత్రం ఇక్కడ ఒక డ్రాప్ వాటర్ కూడా వేయకుండా పాకం పడుతున్నాను నేను. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. మీరు మంచి బెల్లం తీసుకోండి. బెల్లంలో బ్రాండ్ అంత నాకు తెలీదు, బట్ నాకు తెలిసినంత వరకు వచ్చేసి బెల్లంలో కొన్ని ప్లేసెస్లో కొన్ని టన్నుల చక్కెర కలుపుతారంట. కొన్ని చోట్ల అయితే 1000 కేజీల బెల్లంకి 1000 కేజీల చక్కెర కలుపుతారు. ఇంకొన్ని చోట్ల 1000 కేజీల బెల్లానికి 500 కేజీలు చక్కెర కలుపుతారు. ఇంకొన్ని చోట్ల ఏంటంటే 50 కేజీలకి 50 కేజీలు అట్లా కలుపుతారంట. నాకు కూడా తెలియదు, నేను జస్ట్ ఒక వీడియో చూసాను. సో నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను. సో అది మంచి పాకం వచ్చింది అనిపించే టైంలో ఒక 2-3 యాలకులు తీసి అందులో వేసుకోండి పానకంలో, అప్పుడే తెలుస్తుంది కదా. సో నేను ఏ బౌల్లో అయితే తీసుకున్నానో అదే బౌల్లో కొన్ని వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసి ఆ పాకం అనేది కొంచెం అందులో వేసాను, అది గడ్డ కట్టిందా లేదా అని చూడడానికి. నాకైతే ఇక్కడ పాకం గడ్డ అయితే కట్టలేదు, అలానే ఉంది. అందుకే కాసేపు ఆగి మళ్ళీ నేను పానకం మళ్ళీ వేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఓకే పర్లేదు. సో నాకు ఇక్కడ ఆల్రెడీ పానకం కట్టేసింది, అందుకే నేను ఈ పానకంలో నువ్వులు వేసి యాడ్ చేస్తున్నాను మిక్స్ చేయడానికి. నువ్వులు మొత్తం ఒకేసారి వేసేయకండి, కొద్దిగా అట్లా వేస్తూ కలపండి. ఏంటక్క నువ్వు వేసి మాకు చెప్తున్నావు అనుకుంటున్నారు కదా. నేను తప్పు చేశాను కాబట్టి తప్పు మీరు చేయకూడదని చెప్తున్నాను. ఇక్కడ మంచిగా నువ్వులన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నువ్వులు కూడా బాగా చూసారు కదా, ఒకేసారి వేసుకోవడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది నాకు కలపనికి. మీరు కొంచెం వేసుకుంటే మీకు ఈజీ వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ అమూల్ గీ తీసుకుంటున్నారు, మీరు హోమ్ మేడ్ గీ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఆ గీనంతా ఒక ప్లేట్కి అప్లై చేస్తున్నాను నేను. ఆ ప్లేట్కి అప్లై చేసేసి దాని వెనకాల దాని మీదనే ఆ బెల్లం ఏదైతే ఉందో దాన్ని బాగా మగ్గనివ్వాలి. నేను అందులో కూడా కొంచెం అట్లా పానకం వచ్చేటప్పుడు నెయ్యి వేయాలి, నేను వేయడం మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నాను. అలా వేస్తే పానకం మంచిగా వస్తుంది అంట. ఇక్కడ నెయ్యి వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి.
మీరేం చేస్తారంటే పానకం వచ్చినప్పుడు నువ్వులెయ్యకముందే నెయ్యి వేసుకోండి. అప్పుడు వచ్చుద్ది ఇంకా. లైక్ గుల్ల గుల్ల వచ్చుద్ది. మీరు మంచిగా మిక్స్ చేసుకోండి. లైక్ ఆ వేడి మీదనే ఆ పానకం అనేది లైట్‌గా దగ్గర అయిపోవాలి. అప్పుడే ఇంక మంచిగొస్తది. లేదంటే నేను ఇంతసేపు తీసుకున్నా కదా ప్లేట్, ఆ ప్లేట్‌లో సరిపోదేమో అనిపిచ్చేసి నేను వేరే దానికి షిఫ్ట్ చేస్తున్నాను దీన్నంతా. చూసారు కదండీ! ఒక మంచి వేలాచి పడుతుంది. ఎంత బాగుంది కదా చూడనీకి కూడా. స్వీట్ లవర్స్ అయితే పండగ చేసుకుంటారు దీనితోటి. అండ్ నువ్వులు తినడం వల్ల లైక్ మంచి బ్లడ్ కూడా వస్తుందంట. లైక్ బేసిక్‌లీ అమ్మాయిలు పెద్ద మనుషులు అవుతారు కదా! లైక్ ఆ టైంలో ఎక్కువ తినిపిస్తారు వీటిని. నాకు అప్పటినుంచే అలవాటుంది. అంతకుముందు నుంచి అలవాటు లేదు వీటితోటి. సో, నాకు నచ్చిన రెసిపీ అలాగే మీకు చూపిద్దామనేసి నేను చేశాను. చాలా వచ్చింది. దాని తర్వాత నేను ఈ పల్లి ప్లస్ పుట్నాల చిక్కీ చేద్దామని అనుకున్నాను. బట్ దరిద్రం అస్సలు బారాలేదు. పుట్నాల చిక్కీ అయితే ఓకే. ఓకే. బట్ పల్లి చిక్కీ మాత్రం బావుంది. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ మీరు చేయకండి. లిటరల్లీ పల్లి అండ్ నేను పుట్నాల పప్పు ఒకేసారి వేసుకున్నా కదా! పుట్నాలేమో తొందరగా మాడిపోతున్నాయి. పల్లీలేమో వేగతలేదు. సో, అందుకే ఇక్కడ కష్టపడి పల్లీలని, పుట్నాలు వేరు చేసేసి మళ్ళా పల్లీలు వేయించుతున్నాను ఇక్కడ మంచిగా. పల్లీలు వేగాయా లేవా అనేసి చూడనీకి ఒక పల్లి తీసి ఇట్లా నార్మల్‌గా రఫ్ చేస్తే అందులో ఉన్న పల్లీలన్నీ బయటికొచ్చేయాలి. పల్లి పొట్టు బయటికొచ్చేయాలి. సో, ఇక్కడ నేను పల్లీస్‌కి అలాగే నువ్వుల చిక్కీకి రెండిటికి ఇక్కడ నేను పానకం పడుతున్నాను. సో, చూడండి కొంచెం లైక్ ఇవి పల్లీలు. ఐ థింక్ నేను పుట్నాలకి పక్కన పెట్టేసిన. చూసారు కదండీ! ఎంత ఈజీ అండ్ టేస్టీ నువ్వుల చిక్కీ, పల్లీ చిక్కీ దాంతో పాటు పుట్నాల చిక్కీ లిటరల్లీ చాలా వచ్చింది. కాకపోతే ఒకటే బాధ నేను ఇక్కడ పుట్నాలు కాదు నువ్వుల చిక్కీ ఉంది కదా! దాన్ని పీకనీకి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే లైక్ నాకు అది నేను అర్జెంట్‌గా ప్యాక్ చేయాల్సింది ఉండే. అందుకనేసి జల్దీ జల్దీ తీసేసాను. వేడితో ఉన్నప్పుడే కొంచెం అతుక్కపోయి కొంచెం కష్టమైంది. బట్ టేస్ట్ మాత్రం చాలా వచ్చింది. అండ్ నాకు బాగా నచ్చింది కూడా మా ఇంట్లో వాళ్ళకి కూడా. ఇటు పల్లీలు, అటు నువ్వులు, పుట్నాలు చాలా అంటే చాలా వచ్చింది. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏమన్నా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి. డెఫినెట్‌గా నేను రెసిపీస్ అప్లోడ్ చేస్తాను. అలాగే నేను ఆర్డర్స్ తీసుకొని ఇంటికి కూడా పంపిస్తాను. అంటే నేను హోమ్ బేకింగ్‌లా చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. మీరు ఎంకరేజ్ చేసి మీరు ఓకే అంటే నేను నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాను. అండ్ ఈ పల్లి చిక్కీ కూడా చాలా వచ్చిందండి. మీకు కూడా కావాలి లైక్ నేను స్వీట్స్ అనే కాదు హాట్ కూడా చేసి పెడతాను. ఫుడ్ కూడా లైక్ అన్నం లైక్ వెజ్ కర్రీస్ నేను నాన్ వెజ్ చేయను. ఓన్లీ వెజ్ కర్రీస్ అంతా చేసి పంపిస్తాను. బట్ మా చుట్టుపక్కల ఎవరికి ఎలా చెప్పాలో అర్థం అవ్వడం లేదు. సో, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే. మీరు యూట్యూబ్‌లో నన్ను ఇంతగానో సపోర్ట్ చేస్తున్నారు కదా! మీరు ఏమని అంటే దాన్ని బట్టిచ్చి నేను చూస్తాను. మీరు ప్లీజ్ మర్చిపోకుండా నా గురించి కొంచెం ఆలోచించండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు చందన ఛానల్. అలాగే నేను పడుతున్న కష్టానికి కొంచెంగా సపోర్ట్ చేయండి. చూసారు కదా నేను ఎంత కష్టపడుతున్నానో. ఈ ఊరికే సెల్ఫీ స్టిక్‌ని అటు ఇటు జరపలేకపోతున్నాను. అందుకే థింగ్స్‌ని జరిపేస్తున్నాను. ఇక్కడ నువ్వుల చిక్కీ, పల్లి చిక్కీ చేశానని చూపిస్తున్నాను మీకు. ఓకే అండి అయితే బాయ్. చలో. అలాగే నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. అది కూడా నేను మీకు లైక్ ఇస్తాను. మీరేమనుకోకుండా కొంచెం దాంట్లో కూడా ఫాలో కొట్టి సపోర్ట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. లైక్ కొంచెం లైక్ కొంచెం నా వీడియోస్ కూడా చూస్తుర్రు అని అనిపిస్తుంది. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి ప్లీజ్.